హాయ్ అండి. నేను మీ పావని. వెల్కమ్ టు పసికథలు. మీకు ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను కదండీ! మేము మైసూర్ ట్రిప్‌కైతే వెళ్ళొచ్చామని. సో, మా మైసూర్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇప్పటి నుంచి అప్‌కమింగ్ వీడియోస్ అన్నిటిలో కూడా మీకు మైసూర్ ట్రిప్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. యాక్చువల్‌గా అయితే మేము ట్రైన్‌కి వెళ్దాం అనుకున్నామండి. కానీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా రావడంతో మేమందరం కలిసి కార్‌లో వెళ్ళాము. మా జర్నీ చాలా ఈజీ అయిందనమాట కార్‌లో వెళ్ళడం వల్ల. మాకు నచ్చిన ప్లేసెస్‌కి, మాకు నచ్చిన టైంలో మేము స్పెండ్ చేశాము. ఫస్ట్ డే మేము వచ్చిన ప్లేసెస్ ఏంటంటే శ్రీరంగపట్నం అండి. అంటే మైసూర్ ఎంట్రన్స్‌లోనే మనకు శ్రీరంగపట్నం అనే ఒక ప్లేస్ తగులుతుంది. ఆ ప్లేస్‌లో కూడా చాలా హిస్టారికల్ ప్లేసెస్ అనేవి చాలా ఉంటాయన్నమాట. మేము ఫస్ట్ వచ్చింది ఏంటంటే శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అండి. ఇది పంచరంగనాథ క్షేత్రాల్లో ఒకటి. దీన్ని 9th సెంచరీలో కట్టించారండి. ఇది శ్రీరంగపట్నంలోనే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్ద టెంపుల్ కూడా. ఇందులో విష్ణుమూర్తి మనకి పడుకొని దర్శనం ఇస్తారండి. చాలా రేర్‌గా ఉంటాయి కదా విష్ణుమూర్తి ఆలయాలు పడుకొని దర్శనం ఇచ్చేవి. చాలా బాగుంది. 108 శైవ క్షేత్రాల్లో కూడా ఇది ఒకటంటండి. చాలా ఫేమస్ టెంపుల్. మేము ఎర్లీ మార్నింగ్ 8కి వెళ్ళడం వల్ల టెంపుల్ మొత్తం చాలా ఖాళీగా ఉంది. చాలా బాగుంది కూడా. ఈ శ్రీరంగపట్నం అనే ప్లేస్‌కి చాలా హిస్టరీ ఉందండి. దీన్ని విజయనగర ఎంపైర్స్ దగ్గర నుంచి టిప్పు సుల్తాన్ వరకు చాలామంది కింగ్స్ పరిపాలించారు. దీన్ని మైసూర్ కింగ్స్ కూడా దీన్ని పరిపాలించడం జరిగిందండి. లాస్ట్ అయితే మాత్రం దీన్ని టిప్పు సుల్తాన్ పరిపాలించారంట. ఈ టెంపుల్‌కి కొంచెం దూరంలో టిప్పు సుల్తాన్ సమాధి కూడా ఉందంటండి. మీకు టైం ఉంటే డెఫినెట్‌గా విజిట్ చేయండి. మాకు టైం లేక ఈ టెంపుల్ నుంచే వెళ్ళిపోవడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్‌గా మీరు కూడా రావడానికి ట్రై చేయండి. ఇలాంటి మంచి 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 వీడియోస్ అన్నీ మీతో అప్లోడ్ చేయడానికి మాకు ఒక ఎంకరేజ్‌మెంట్ కావాలంటే డెఫినెట్‌గా మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.